ఈ దీపావళికి మీరు మరింత స్మార్ట్ అయ్యేందుకు బిగ్ సి తీసుకువచ్చింది దీపావళి ధమాకా ఆఫర్స్. మొబైల్ కొనుగోలు చేయండి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్, అట్రాక్టివ్ గిఫ్ట్స్, మొబైల్ ప్రొటెక్షన్ స్మార్ట్ వాచ్ లేదా ఇయర్ బడ్స్ ఫ్రీగా పొందండి. ఈ దీపావళిని మరింత బ్యూటిఫుల్ గా మార్చుకోండి బిగ్ సి దీపావళి ధమాకా ఆఫర్స్ తో. ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి సమీపంలో రాంగ్ వేలో ఒక 2 వీలర్ వెహికల్ వెళ్తా ఉంది. వెళ్తున్నటువంటి సమయంలోనే ఇలాంటి సిచ్యువేషన్ నెలకొంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కింది భాగం ఏదైతే ఉందో ఈ కింది భాగంలోనే బైక్ 2 వీలర్ దాదాపు 200 మీటర్స్ మేర అక్కడ డాష్ కొట్టిన తర్వాత అక్కడ నేరుగా ఈ ప్రాంతానికి వచ్చింది. అంటే అప్పటికే డాష్ కొట్టిన కొద్దిసేపటికే ఈ బస్ అంతా కూడా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క బస్సు ఫైర్ అయిన తర్వాత ఇక్కడ ఆపోజిట్ వేలో వస్తున్నటువంటి వారు చూసి వెంటనే పోలీస్ అధికారులకు అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసే. ఈ బస్సు దాదాపు 39 మంది ప్రయాణం చేసేటటువంటి సమయంలో ఉన్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. 39 మందిలో ఇప్పటికే 19 మందిని ఐడెంటిఫై చేశారు. మిగతా 19 మంది ఇందులో సజీవదానం అయినట్లుగా కూడా అధికారులు ఇప్పటికే 11 మంది ఇందులో మృతి చెందినట్లుగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ డేటా అంతా కూడా హైదరాబాద్ నుండి రావాలి. హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి ట్రావెల్స్ ఏదైతే ఉందో ట్రావెల్స్ నుండి నేరుగా యొక్క డేటా వచ్చిన తర్వాతనే ఫైనల్ యొక్క డేటాను ఇచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇక్కడే దాదాపు 3-4 డెడ్ బాడీస్ మనం చూస్తూ ఉన్నాము. కంప్లీట్ గా ఈ విధంగా ఈ డెడ్ బాడీస్ పడిపోయినటువంటి పరిస్థితి. ఇటు కింద పైన 2 వైపులా కూడా ఉండేటటువంటి పరిస్థితి. అయితే పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన ఈ జాతీయ రహదారి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో అర్ధనాదాలతో అంతా కూడా కేకలు వేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. కేకలు వేస్తూ ఇటు స్థానికంగా పోలీసులను అలర్ట్ చేసేటటువంటి సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే మనతో మాట్లాడడానికి ఫైర్ అధికారి ఉన్నారు. అసలు వీరికి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు, వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, మొదట మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది, వచ్చేసరికి ఏం జరిగింది? మాకు 3 గంటలకు సమాచారం వచ్చిందండి. 3 గంటల సమాచారం వచ్చిన మా కర్నూలు స్టేషన్ వాళ్ళంతా అలర్ట్ అయ్యి మా ఆఫీసర్ ఆధ్వర్యంలో వచ్చేసారు. ఇమీడియట్గా రష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత చూస్తే బస్సు మొత్తం అంతా క్యాచ్ అవుట్ అయింది. ఫైర్ బేసిక్గా మనం చూసినప్పుడు ఏంటంటే ఇతను ఒక ఆగిన కంటే ఒక 400-500 మీటర్ల దూరంలో ఒక బైక్ని యాక్సిడెంట్ చేసి దాన్ని డ్రాగన్ చేసుకొని రావడం వల్ల బైక్లో ఉండే పెట్రోల్ అంతా లీక్ అయిపోయి దానివల్ల ఫైర్ స్పార్క్ ఏర్పడేసి ఫైర్ అంటుకున్నదనేది ప్రాథమిక సమాచారంలో మేము చేసుకున్నాము ఐడెంటిఫై. నెక్స్ట్ దీంట్లో ఉండే ఎక్కువ మెటీరియల్ అంతా ఫైర్ కాబట్టి ఫైర్ ఎక్కువ స్కోప్ వెంటనే అంటుకున్నాయి మంటలు. అంటే ఎన్ని వెహికల్స్తో ఈ మంటలను అదుపు చేశారు, ఎంత టైం? ఒకే వెహికల్ అండి. ఇమీడియట్గా మేము ఒక 20 మినిట్స్లోనే ఫైర్ అంతా పుట్అవుట్ చేశారండి. అంటే మీరు ఈ ఘటన ఈ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఏదైనా బర్న్ అయినటువంటి డెడ్ బాడీస్ ఏమన్నా ఇక్కడ నుండి తీసుకెళ్లారు? ఇక్కడ ఏం తీసుకెళ్ళారు. మీరు రాకముందుకే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళిపోయారా ఈ గ్లాసులు పగలగొట్టేసి? కొంతమంది గ్లాసులు పాల్గొట్టుకుని వెళ్ళిపోయినట్టు సమాచారం ఉంది. దాదాపు ఒక 15-20 మెంబర్స్ వరకు అని అనుకుంటున్నారు. ఎంతమంది ఏందో పూర్తిగా మా దగ్గర అయితే సమాచారం లేదు. వాళ్ళందరూ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేశారండి. ఇది మనం చూస్తున్నాం కదా, ఫైర్ అధికారులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. మనం చూసే ఈ ముందు భాగం ఏదైతే ఉందో ఈ కన్యాకుమారి నుండి నేరుగా కాశీ నుండి కన్యాకుమారికి వెళ్ళే మార్గం ఇది. ఈ మార్గంలోనే దాదాపు మనం చూసే ఈ ముందు భాగం ఏదైతే ఉందో ఈ 200 నుండి 300 మీటర్ల దూరం నుండి బస్సు ఈ వెళ్ళే బస్సు ఏదైతే ఉందో రాంగ్ రూట్లో ఒక 2 వీలర్ వస్తూ ఉంది. 2 వీలర్ రావడంతోనే ఆ 2 వీలర్ని డాష్ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అక్కడ నుండి నేరుగా ఒక 200 మీటర్ల వచ్చిన తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా ప్రత్యేక సాక్షితో పాటు పోలీసులు కూడా నిర్ధారిస్తూ ఉన్నారు. ఈ వెనుక భాగం నుండి కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం చూడొచ్చు ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో
ఏదైతే ఈ బస్సు ఢీ కొట్టిన తర్వాత బైక్లో ఉన్నటువంటి పెట్రోల్ కావచ్చు లేదా ఇందులో కొంత నెలకొన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మనం చూసే ఎక్కడ చూసినా ఈ బస్సులో కంప్లీట్గా ఎక్కడ చూసినా కూడా అంతా డెడ్ బాడీస్తో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఒక 19 మంది ఇక్కడ నుండి హాస్పిటల్కు వెళ్ళినట్లు చెప్తూ ఉన్నారు. మిగతా 20 మందిలో బస్సులో ఉన్నారా లేకుంటే ఏంటనేటటువంటి ఈ అంశాలు తెలియాలంటే ఈ యొక్క బస్సులో ఉన్నటువంటి వారి యొక్క డేటా వచ్చిన తర్వాతనే ఐడెంటిఫై చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది.